ఏం రో ఎక్కువ చేస్తున్నావు? గట్టిగా గాలొస్తే కొట్టుకోబోయేటట్టున్నావు. నువ్వు నాకు దమ్కిస్తున్నావులే. అరే దండ మీద ఉన్న బట్టలకి సుతా క్లిప్పులు పెట్టినావా లేదా? గాలికి కొట్టుకోబోతున్నాయని అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, గట్లనే ఇక్కడ ఏమైందో చూడుండ్రి ఓ మల్క మీరే. అబ్బరకొండ బిడ్డ ఎట్లా కూలిందో చూసిర్రా? గాలి తుఫాన్ కు చెట్టు కూలినట్టే కూలింది కదా. వామో గంత పెద్ద రథం పట్టున నేల కూలింది. ఇంకా నయ్యం ఎవ్వలకి ఏం కాలేదు, లేకుంటే ఎంత పని అయ్యేది కదా. ఈ ముచ్చట మన పక్క రాష్ట్రం కర్ణాటకలో జరిగిందంట. ఉస్కూర్ మడ్డురమ్ అనే దేవత గుడి ఉత్సవాలలో ఈ ఘోరం జరిగిందంట. గుడి వార్షికోత్సవాలని పెద్ద జాతరకి ఏర్పాట్లు చేసిర్రంట. దేవత ఊరేగింపు కోసం అన్ని దగ్గర 120 అడుగుల పెద్ద రథం ఏర్పాటు చేసిర్రంట. అయితే సరిగా జాతర షురు చేసే టయానికి ఈ రథం అయితే గాలికి నిమ్మలంగా పక్కకు జరుగుకుంటా కింద పడిందంట. రథం కింద పడే దగ్గర జనాలు ఎవ్వరు లేరంట. ఇంకా నయ్యం ఎవ్వరికి ఏం కాలేదు, లేకుంటే ఎంత ఘోరం జరిగేదని అంటున్నారు దగ్గర పాటలు ఉన్నోళ్ళు. గా దేవతనే మమ్ములను కాపాడింది అంటున్నారు జాతరకు వచ్చిన అందరూ.